తెలంగాణలో ఎప్పుడైతే బీసీల 42% రిజర్వేషన్ అమలు కోసం మరి సాయి ఈశ్వరాచారి మరణించాడో అప్పుడే బీసీలంతా బగ్గుమంటున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం మీద, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మీద బీసీలంతా కూడా ఏకతాటిగా 9th షెడ్యూల్లో చేర్చాల్సిందే, ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు పరచాల్సిందే అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మన చూసిన గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఏదైతే ఈశ్వర సాయి అంతిమయాత్రలు కావచ్చు, ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, బీసీ బిడ్డ. సో ఒక బీసీ బిడ్డనే ఇవాళ సాయి ఈశ్వరాచారి 42% రిజర్వేషన్ కోసం ఆయన మరణించడం జరిగింది. బట్ ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా లేకపోతే హరీష్ రావు అయినా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కుట్రే, కాంగ్రెస్ పార్టీ చేసిన హత్య అని అంటున్నది. మీరు ఏం చెప్తారు? ఇక ప్రతిసారి రాజకీయం చేసే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఏదైతే బలిదానాల కారణం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే హరీష్ రావు గారు సిద్దిపేటలో పెట్రోల్ పోసుకొని ఆనాడు ఆయనకు మాత్రం అగ్గిపేట దొరకలే. అది చూసినటువంటి శ్రీకాంతాచారి గారు ఎలిమినల్లో చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఆనాడు ఏదైతే బలిదానాల విషయంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ సిద్ధించిన తర్వాత కొన్ని ప్రత్యేక కారణాల వల్ల తెలంగాణ సంబంధించినటువంటి అంశం కొంత లేట్ అవుతున్న కారణంగా ఆనాడు ప్రధానంగా రెచ్చగొట్టి మీరు కూడా తెలంగాణ ఉద్యమకారులకు సావుకు కారణం మీరే కదా. మరి అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో సాయి ఈశ్వరాచారి సంబంధించినటువంటి మరణం ఏదైతుందో దాని విషయం పట్ల చాలా కాంగ్రెస్ పార్టీ కూడా ముక్త కంఠంతో చింతిస్తూ ఉన్నారు. అదే కాకుండా బాజాప్తంగా కొంత బాధతో కూడా తెలంగాణ రాష్ట్రం అట్లాంటి సంఘటన జరగొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. ఎందుకంటే ఇది వెరీ సెన్సిటివ్ విషయం, దాన్ని రాజకీయం చేద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మీలాగా ఏది పడితే అది మాట్లాడని ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. ఈరోజు ప్రధానంగా బీసీల గురించి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటేనే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మేము కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున మూమెంట్ వచ్చింది. రాహుల్ గాంధీ గారు కూడా బీసీ సమాజానికి కూడా క్షమాపణ చెప్పి బీసీలకు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయినాం, ఖచ్చితంగా బీసీల సంబంధించి రిజర్వేషన్ పెరగాల్సిన అవసరం ఉంది, అదే కాకుండా అన్ని రకాలుగా నేను ఉంటానని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. అదేవిధంగా రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% నిబంధన లేదు, సుప్రీంకోర్టు పెట్టుకున్నటువంటి నిబంధన. అదే కాకుండా ఎస్సీ వర్గానికి సంబంధించి చాలా సంవత్సరాలు పట్టిందండి, 30 సంవత్సరాలు పట్టింది వర్గీకరణ కావడం కోసం. ఒక యజ్ఞం ప్రారంభమైంది, 2 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణలో కులగణన చేసిరు, అసెంబ్లీలో బిల్లు పెట్టిరు, కౌన్సిల్లో బిల్లు పెట్టిరు, తర్వాత గవర్నర్ గారితో కేంద్ర హోంశాఖ అంచి రాష్ట్రపతి గారు మళ్ళీ ఇంకొక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అదేవిధంగా 2015 పంచాయతీ యాక్ట్ 50% నిబంధన తొలగిస్తూ గవర్నర్ గారు రాష్ట్రపతి దగ్గర పంపారు. రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి కానీ అఖిలపక్షాన్ని తీసుకొస్తామని చెప్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఈ లోపు హైకోర్టులో కేసు పెడితే స్టే ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తెలుసుకోని చెప్పిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా హైకోర్టు చెప్పింది ఎలక్షన్లు నిర్వహించాలి అని చెప్పేసి హైకోర్టు నిబంధనల ప్రకారం మాత్రమే రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహిస్తూ ఉన్నాం కదా. మేమేదో ఆవేశపడో తొందరపడో లేకపోతే బీసీ రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ నిర్వహిస్తలే. అది కూడా పాత రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది. దానిలో భాగంగా నవంబర్ చివరి పెడతామని చెప్పి మాట ఇచ్చినాం కాబట్టి దానిలో భాగంగా ఎలక్షన్ పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి కాంగ్రెస్ పార్టీ మొత్తం దోషి. సాయి ఈశ్వరాచారి హత్య కాంగ్రెస్ పార్టీ చేయించింది, బలిదానం కదా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడడానికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ అంశాల పట్ల బాధ్యత అందరూ తీసుకోవాల్సిన. ఎందుకంటే మీ ఆయనలో మరి 34% ఉన్న రిజర్వేషన్ 23% కుదింది పడింది కదా, కేసీఆర్ గారు ప్రభుత్వంలో కదా. మరి మీరు ఏమైనా కోర్టుకు పోయిరా, లేకపోతే కులగన్న చేసిరా, లేకపోతే కేంద్రం మీద పోరాటం చేసిరా, జంతర్ మంతర్ ధర్నా చేసిరా, ఏం చేయలేదు కదా. మేము అన్నీ చేసినాం. జంతర్ మంతర్ దగ్గర 2 సార్లు ధర్నా అయింది, 2 సార్లు అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయింది. అదే కాకుండా ఇక్కడ గవర్నర్ గారు రాష్ట్రపతి గారి బిల్లులు పంపిరు, తర్వాత హైకోర్టులో సుప్రీంకోర్టులో న్యాయవాదులు పెట్టి పోరాటం చేసినాం కదా. ఇంత చర్చ కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాల మూలంగా ఇంత పెద్ద చర్చ జరిగింది కదా. సమస్యకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? బీజేపీ దగ్గర ఉన్నదా, కాంగ్రెస్ దగ్గర ఉన్నదా? ఇక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగంలో నిబంధన లేదు కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. మేము కేంద్రంలో అధికారంలోకి వస్తామని చెప్పి మాట ఇచ్చినాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 5 నిమిషాల బిల్లు పాస్ అయ్యేది కదా. ఈనాడు అధికార పక్షం బిల్లు పెడితే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నది. 5 నిమిషాలు ఛాయ్ దాయిన చేపలో బీసీ బిల్లు పాస్ అయిపోతుంది. అదే కాకుండా జార్ఖండ్లో అమిత్ షా గారు 50% నిబంధన ఎత్తేస్తామని చెప్పి జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా అమిత్ షా గారు మాట ఇచ్చారు. మరి జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది కాబట్టి మీరు మాట నిలుపుకోరా? మరి చెప్పండి, అమిత్ షా గారు ఇచ్చిన మాట కాదా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట అయితే మరి అమిత్ షా గారు జార్ఖండ్లో చెప్పింది కూడా మాటే కదా, కేరళలో ఆర్ఎస్ చెప్పింది కూడా మాటే కదా, నితీష్ కుమార్ గారు బీహార్లో ఇచ్చింది కూడా మాటే కదా. అదే కాకుండా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి సుప్రీంకోర్టు ఎందుకు పోయింది?
మధ్యప్రదేశ్లో 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఉంది కదా, బీసీలు వెనుకబడ్డారు, రిజర్వేషన్ పెంచాలని చెప్పి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పోయింది? మీ ప్రభుత్వమే కదా భారతీయ జనతా పార్టీది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సౌత్ తల్లి ప్రేమ గతంలో బీసీల మీద చూపించి మీరు బీసీలకు సంబంధించిన అంశం విషయంలో మీరు ఆనాడే లేవనెత్తింటూ ఈ వరకు సమస్య పరిష్కారం అయ్యేది కదా. మేము ఎప్పుడైతే లేవనెత్తినామో అధికారులకు వచ్చిన తక్షణమే చేయాల్సిన ప్రక్రియలు ఎక్కడ పొరపాటు చేయలేదు. 56.33% బీసీలు అని చెప్పి నిర్ధారించి, అదే కాక హరీష్ రావు గారు కులగణ వివరాలు నమోదు చేసుకున్నాం. మీరు అసలు కేసీఆర్ గారు నమోదు చేసుకురా, కేటీఆర్ గారు నమోదు చేసుకుని మీరు కులగణ వివరాలు నమోదు చేసుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తారా? మీ కులగణ జరగొద్దని కోరుకున్నారు కాబట్టి కులగణ వివరాలు నమోదు చేసుకోలే. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ డికేఆర్ గారు కులగణ వివరాలు నమోదు చేసుకున్నారు. అంటే కులగణ జరగొద్దని మీరు కోరుకుంటారా? అట్లాంటి వాళ్ళు బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. మీ పార్టీ అధ్యక్షుడు ఓసీ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, బీఆర్ఎల్ నేత కేసీఆర్ గారు, మా పార్టీ అధ్యక్షుడు బీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎంగా అదేవిధంగా భట్టి గారు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు, రాజ్యసభలో ఫ్లోర్ ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు లోక్సభలో. మా పార్టీలో సోషల్ జస్టిస్ ఉంది. పక్కన కర్ణాటకలో బీసీ సిద్ధరామయ్య గారు, బీసీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు కదా, డిప్యూటీ సీఎంగా ఓసీ ఉన్నాడు అక్కడ. మరి మీ పార్టీలో సోషల్ జస్టిస్ లేదు, మీరు బీసీలకు నిండా ముంచిన వాళ్ళు. మీరు విజయశాంతిని మీ పార్టీని సస్పెండ్ చేశారు, డి శ్రీనివాస్ గారిని, ఆల నరేంద్ర గారిని, కొండ లక్ష్మణ్ బాబు గారిని, అదే కాకుండా ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారిని, తర్వాత జయశంకర్ సార్ని, ఒకలా ఇతర మీ చేతిలో మోసపోయిన వాళ్ళు. ఆనాడంతా మోసపోయిందంతా బీసీలుగా. అదే కాకుండా ఎస్సీలలో ఏ చంద్రశేఖర్ గారిని, రవీంద్ర నాయక్ గారిని, రెహమాన్ గారిని, ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మీకు సులకన. అందుకే ఈ సావులకు కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే కులగన్న వివరాలు నమోదు చేసుకోకుండా కులగన్న మీద నమ్మకం లేని వాళ్ళు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతికత మీకు లేదు. ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన నిలబడ్డది కాబట్టి జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగబోతా ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ఈ అంశం లేవనెత్తబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి యువకులు, అదేవిధంగా విద్యావంతులు, మేధావులు, బీసీ సమాజంతో అర్థం చేసుకోవాలి. అనవసరంగా బలిదానాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అనవసరంగా భావోద్వేగాలు అదేవిధంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కుటుంబాలు కూడా చిన్న భిన్న అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రాణత్యాగం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా బీసీలకు ఇచ్చే మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రైట్, ఇది మొత్తం మీద ప్రాణత్యాగాలు చేయొద్దు, ఫైట్ చేద్దాం, ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం, ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది, ఎంత దాకా వస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.